శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సూర్యదేవాయ నమో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు కూడా ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందామండి. అందులో ముఖ్యంగా రథసప్తమి 4వ తారీఖున వస్తోంది, 4th ఫిబ్రవరి 4. సో ఆ రోజు మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చిన్నపాటిగా మంచి బ్రహ్మాండంగా అరుణ పారణము, సూర్య భగవాని యొక్క పారణము, సూర్య కవచము, సూర్యాష్టకాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తున్నాం. మీకు చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మీ గోత్రనామాలు, మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే సరిపోతుందండి. చాలా తక్కువ రుసుముతోటి 1116 తీసుకుంటున్నాము. చాలామందికి అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే డైరెక్ట్గా వచ్చి పాల్గొనడానికి వీలుండదు. మన ఇంట్లోనే, మన గృహంలోనే కొంతమంది చాలా తక్కువ మందితో చేస్తున్నాము. కానీ తక్కువ మందితో అంటే మన సరిపడే వాడికి చేస్తున్నాము. అందరికి కూడా వీడియో కూడా మనం పంపిస్తాము. వీడియోలో కూడా మీరు చూడొచ్చు, వీడియో అప్లోడ్ కూడా చేస్తాము. మీరు తప్పకుండా చేయించుకోండి. అంటే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఎటువంటి ఉద్యోగాలు రాని వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళకు కాని వాళ్ళకి కానీ, కోర్టు కేసులో ఉన్న వాళ్ళకి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అంటే ఉద్యోగంలో బాగా పదోన్నతులు కలగడం కోసం సూర్యభగవాన్ ఆరాధన చాలా బాగా చేయాలి. పైగా రథసప్తమి మంగళవారము వస్తుంది కాబట్టి దాని ముందర షష్ఠి ఉంటుంది. షష్ఠి పూట నేను ఉపవాసం ఉండి మనం మంగళవారం రోజుని మనం రథసప్తమి పూట మనం చేస్తున్నామండి. తప్పకుండా మీరు కూడా మీ పేర్లు పంపించండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు పంపిస్తే నేను మీతో మాట్లాడతాను. మనం ప్రొసీజర్ అన్నీ కూడా మీకు చెప్తాను. ధనురాశి అండి, ధనురాశి వాళ్ళకి మీకు చాలా బాగుంది. ఎందుకంటే మీ రాశి వాళ్ళకే ద్వితీయ భావంలో రవి బుధులు గురుదృష్టి, ఇది చాలా అద్భుతం అండి. రవి బుధులుగా మీ జాతకంలో చూసుకోండి, ద్వితీయ భావంలో రవి బుధులు ఉండి గురుదృష్టి ఉంటే వాళ్ళు ఆడిటర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు. అది కుంభరాశి అయితే మరీని. సో డాక్టర్స్ అవ్వడానికి, ఆడిటర్స్ అవ్వడానికి, అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వృత్తుల్లో మీరు ఉంటారు. అంటే ఐసీడబ్ల్యూఏ పాస్ అవ్వడము, సీఏ పాస్ అవ్వడము, ఫైనాన్స్ రంగంలో ఉండడము, ఇవన్నీ మీకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్తాం. పైగా ద్వితీయ భావంలో రవి బుధులు అంటే ఆస్ట్రాలజర్స్ జాతకాలు చెప్పే వాళ్ళకి మంచి బాగా కలిసి వస్తుందండి. సైంటిస్టులకి, ఈ ఆస్ట్రాలజర్స్కి, అలాగే సైన్స్ గ్రూపులో చదివే వాళ్ళకి కూడా రవి బుధులు ద్వితీయ భావం, సైన్స్ గ్రూపులకు సంబంధించిన వాటిలోకి ఇవన్నీ ద్వితీయ భావంలో చాలా బాగుందండి. మీకు గాయకులకి చక్కటి అవకాశాలు వస్తాయి. దూర ప్రాంతాలు వెళ్తారు. డబ్బింగ్ ఆర్టిస్టులకు కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశం చెప్తాం. ద్వితీయ భావానికి గురుదృష్టి ఉండే రవి బుధులు ఉన్నారంటే వాళ్ళకి చక్కగా ధనయోగం కలుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుందని చెప్తాం మనం. ఖచ్చితంగా బంధువులు అంటే ఇష్టపడుతుంటారు మీరు, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, ఇలా చెప్పుకునే చాలా ఉంది. పైగా శని, రవి, బుధుడు 3వ భావంలో ఉన్నారంటే అంటే శని 3వ భావంలో ఉన్నాడంటే ధైర్యాన్ని ఇస్తాడు, రవి ఉన్నాడంటే ఇంకా ధైర్యం. అలాగే ప్రయాణాలు చేయడము, ధైర్యంగా ఉండడము, కొత్త ఆలోచనలు రావడము, సంతాన భాగ్యత కలగడము. బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి శని బుధుడు 3వ భావంలో ఉన్నారంటే ప్రయాణాలు, వార్తా సేకరణ ఇవన్నీ చాలా బాగున్నాయంటే ధైర్యంగా ఎక్కువ ఉంటారు. మీరు భరోసా ఇస్తూ ఉంటారు. మీ తోబుట్టువులకి చాలా కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. అంతేకాదు 4th భావంలో శుక్రుడు మంచివాడు కాదు కదా. మీ శుక్రుడితో కలిసిన రాహులు, గురుడు పరివర్తన ఉన్నారు. గురువులు పరివర్తన. శుక్రుడు 4th భావంలో ఎగ్జాల్టేషన్లో రాహుతో కలిసి ఉన్నాడు. అంటే చదువు విషయంలో మీరు కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ ఖచ్చితంగా చదువు వస్తే విదేశాలు వెళ్తారు ఉంటాయి. 4th భావంలో కనుక రాహు ఉంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జలతత్వ రాశిలో కూడా ఉన్నాడు. తర్వాత శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు. శుక్రుడు వచ్చే స్థితిలో ఉంటాడనమాట. శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడం వలన, రాహులు కలిసి ఉండడం వలన మీకు విద్యలో బాగా రాణించడము, మీ కొంతమందికి వాహనాలు అంటాం కదా, వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము ఉండడము, రాహు కారకత్వం వల్ల ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యవహారాల్లో బాగా రాణించడము, సంతాన యోగంలో కొద్దిగా చిన్న అవరోధాలు ఏర్పడడము జరుగుతుంది. పైగా గురుడు కూడా 4th భావంలో ఉన్నాడండి. మీకు ఇప్పుడు ఏంటంటే ధనురాశి వాళ్ళకి 4th భావం, లగ్నాధిపతి గురుడు 6వ భావంలో ఉన్నాడు. యోగాన్ని ఇస్తాడు, శత్రుభయం లేకుండా కాపాడుతూ ఉంటాడు. 6వ భావంలో గురుడు ఉండడం వల్ల తీర్థయాత్ర చేయడము, మేనమామలకు బాగుండడము. తీర్థయాత్రల కంటే మేనమామలకి చాలా బాగుంటుందండి. ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే
అనారోగ్యం నుంచి బయటపడేసే శక్తి కుజుడికి ఉంది. సప్తమంలో కుజుడు తప్పు. సప్తమ భావం 12th హౌస్ లార్డ్ అయ్యాడు. 12th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. సో ఇదేమవుతుందంటే కొద్దిగా వివాహ వేడుకలు కొద్దిగా లేట్ అవ్వడము జరుగుతుంటుంది. భార్యాభర్తల విషయంలో కొద్దిగా చిన్న మనస్పర్ధలు కొద్దిగా అవకాశం ఉంది. కానీ వ్యాపారంలో విస్తరణ, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపార విస్తరణ అవన్నీ మీకు బాగా కలిసి వచ్చే అంశమే. పైగా భాగ్యాధిపతి భాగ్యస్థానాన్ని చూసుకున్నాడు. ధనురాశి వాడికి భాగ్యాధిపతి రవి అద్భుతంగా శని కూడా చూస్తాడు. అలా చూస్తాడంటే రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. రాజకీయ రంగంలో వెలుగు వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మీ చేస్తున్న వ్యాపారాలు బాగా వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలు, సాఫ్ట్వేర్ రంగాలు, కోలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటాం కదా, అలాగే వస్త్ర పరిశ్రమలు, ఫార్మా రంగం, సిమెంట్ పరిశ్రమలు, ఇలా చెప్పుకునేటప్పుడు చాలా ఉందండి. చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. 10th హౌస్లో కేతు ఉన్నాడు. 10th హౌస్కి గురుదృష్టి ఉంది. పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడంటే అర్థం ఏంటంటే మీకు రావాల్సినటువంటి ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు వస్తాయి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ అంటాం కదా, వాళ్ళకి మంచి యోగంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10th భావానికి గురుడు దృష్టి అద్భుతం అండి. ముఖ్యంగా వేద పండితులకి కలిసి వచ్చే అంశము. పుత్ర సంతాన యోగం కలగడానికి కూడా అవకాశం ఉంది. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఒక గ్రామానికి అధికారిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంత అద్భుతంగా చాలా కేతువు ఇస్తాడు. పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు, అది చెప్పడం మర్చిపోయాను. శని రవులు భాగ్యస్థానం చూడడం వలన మీకు గురుడి ప్రభావం దశమస్థానం ఉండడం వలన మీకు గంగా స్నానాలు, త్రివేణి సంగమ స్నానాలు చేయడానికి కొంతమందికి మీ జాతకాల రీత్యా అవకాశాలు ఉన్నాయి. పైగా 12th భావానికి కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి, 12th హౌస్ లాడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి మీకు సన్మానాలు ఎక్కువ జరగడము, ఖర్చులు అధికంగా ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. విదేశ పర్యటన కూడా మీరు చేస్తారు. సో మీరు ఈ సూర్యభగవాన్ యొక్క మీరు పూజలు, మీకు పవర్ ఎక్కువ ఉండాలంటే, పవర్ ఉంది మీకు ఆల్రెడీ, పవర్ మీకు సూర్యభగవానికి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ బాగుండాలన్నా, మంచి పదవులు రావాలన్నా, లేకపోతే మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇటువంటి వ్యవహారాలు ఉన్నా, లేకపోతే మీకు సంతానం కలగాలన్నా, పుత్ర సంతాన యోగం, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి. అంటే అనారోగ్య సమస్యలు బయటపడడం, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్యభగవాన్ అయ్యాడు కాబట్టి మనము మాఘమాసంలో ఫిబ్రవరి 4వ తారీఖుని మన దగ్గరే సూర్యపారాయణ, అలాగే సుబ్రహ్మణ్య సంబంధించిన పూజలు, సూర్య కవచము, సూర్య సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్నాం మన ఇంట్లో. మీకు సూర్యభగవాన్ అన్ని రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు, సంవత్సరానికి ఒకసారి సూర్యభగవాన్ యొక్క ప్రభావం ఉంటుంది. రథసప్తం అంటాం కదా. సో ఆ రోజు మన ఇంట్లో చేస్తున్నామండి. మీరు తప్పకుండా చేయించుకోండి. చాలా తక్కువ 1000 నుండి 16 రుసుము చేస్తున్నాము. భార్యాభర్తల యొక్క పవర్ బాగుండాలని. సో వాళ్ళిద్దరి పేర్లు ఇస్తే సరిపోతుంది. మీరు ఫిబ్రవరి 2వ తారీఖు వరకు తీసుకుంటాం నేమ్స్ అవి కూడా. మీరు ఫోన్ చేయండి, తప్పకుండా మీరు ఎన్రోల్ అవ్వండి. మరింత ఫలితాలు, అద్భుతం ఫలితాలు సూర్యభగవాన్ ద్వారా పొందండి. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్ అండ్ నమ్మకము. సో కాబట్టి మీరు నా మీద నమ్మకం ఉంచండి. ఈ డైరెక్ట్గా మనకి రావడానికి అవకాశం లేదు. ఏ ఒక్కరికి కూడా మనము అప్లోడ్ చేసి మన దగ్గర మన వాళ్ళే ఉన్నారు, దగ్గర వాళ్ళందరూ ఉన్నారు. సో కాబట్టి మనం వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాము. షూట్ కూడా ఉంటుంది. వేద పండితులు చేస్తాం కాబట్టి మీరు తప్పకుండా ఆ కార్యక్రమాల్లో పాల్గొనండి.